కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ కాదు, ఇండియన్ సినీ లవర్స్ రామాయణపై చాలా ఆశలు పెట్టుకుంటే ఫస్ట్ లుక్ నిరాశపరిచింది. ఉన్న హైప్ ని కిల్ చేసేసింది. ఇదేమి 100-200 కోట్ల సినిమా కాదు, ఒక్కో పార్టుపై 2,000 కోట్లు పెట్టామన్నాడు నిర్మాత. ఇంత ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి తీసే సినిమాకు ఓ రేంజ్లో హైప్ రావాలి. మరి 24న రిలీజ్ అవుతున్న ట్రైలర్ అయిన సినిమాకు క్రేజ్ని తీసుకొస్తుందా? రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకుడు. రామాయణ 2 పార్టులపై 4,000 కోట్ల బడ్జెట్ పెట్టడం షాకిస్తోంది. ఆస్కార్ టెక్నీషియన్స్ తో విఎఫ్ఎక్స్ చేయిస్తున్నా ఇన్ని వేల కోట్ల అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. రామాయణ బడ్జెట్ రికవర్ చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ పార్ట్ హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్ ను 400 కోట్లకు అమ్ముదామని మేకర్స్ టార్గెట్ పెట్టుకుంటే అందులో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు. గతంలో రణబీర్ నటించిన బ్రహ్మాస్త్రపై ఇలాగా భారీగా ఖర్చు పెట్టడంతో కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. రామాయణ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను తగ్గించేసింది. రామాయణం తెలిసిన సగటు ప్రేక్షకులు ఎంతో ఊహించుకోగా ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాలేకపోయింది. 24న 4 నిమిషాల ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరి ఈ 4 నిమిషాల ట్రైలర్ అయినా సినిమాకు హోప్ తీసుకొస్తుందా, లేదంటే మరోసారి పేలవంగా తేలిపోతుందో చూడాలి. మరి ఏడాది క్రితం ది ఇంట్రొడక్షన్ పేరుతో రిలీజ్ చేసిన 3 నిమిషాల వీడియోను గ్రాఫిక్స్ తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు. దీంతో చెప్పాలి అనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఇక రాముణ్ణి పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఎలివేషన్ వర్కౌట్ కాలేదు. రామాయణకు భారీ ఓపెనింగ్స్ వస్తే కానీ కవర్ కాలేదు. మరి ట్రైలర్ అయినా జనాలను థియేటర్స్ కు తెచ్చేలా కన్విన్స్ చేస్తుందో లేదో చూడాలి. రామాయణ భారీ కాస్టింగ్ తో రూపొందింది. యష్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమాన్ గా, అమితాబ్ జటాయువుగా, కాజల్ మండోదరిగా, రకుల్ శూర్పణఖగా కనిపించనున్నారు. ఫస్ట్ పార్ట్ లో యష్ రోల్ తక్కువేనట. రాముడు రావణాసురుడి మధ్య సీన్స్ కూడా లేవని తెలిసిందే.